దీప అసిస్టెంట్. దీప అసిస్టెంటా? దీపకి అసిస్టెంటా? అవును, దీపక్ అసిస్టెంట్. ఏంటండి, జోస్న దీపక్ అసిస్టెంట్ ఏంటి? పారిజాతం, నువ్వు మౌనంగా లేకపోతే నీకోసం కూడా ఒక లిస్టు తయారు చేయాల్సి వస్తుంది. వద్దులేండి. నువ్వు చదువు. దీపక్కి జోస్న అసిస్టెంట్గా ఉండాలి. దీపక్ అంటే ముందే ఆఫీస్కి రావాలి. దీప వెళ్ళిన తర్వాతే వెళ్ళాలి. ఒకవేళ దీప రాత్రంతా ఆఫీసులోనే ఉండిపోతే? దీపతోనే ఉండిపోవాలి. CEO గారు ఏ వర్క్ ఇస్తే ఆ వర్క్ చెయ్యాలి. కాదు, కుదరదు అనకూడదు. అలాగని దాంట్లో ఉందా? నువ్వు చదువు పరు, నువ్వు చదువు. నాకు చదవటం రావట్లేదు కదా, నువ్వు చదువు. అంటే దాంట్లో లేనివేవైనా చదువుతున్నావేమోనని. ఉన్నవే చదువుతున్నాను. చదువు చదువు. ఈ రోజు నుండి జోస్నకి ఎటువంటి సౌకర్యాలు ఉండవు. అంటే కారు, డ్రైవరు ఇలాంటివేవి ఉండవు. జోస్న అకౌంట్స్ అన్నీ బ్లాక్ చేయబడతాయి. కంపెనీ తరఫు నుండి కానీ పర్సనల్ అకౌంట్ నుండి కానీ డబ్బులు వాడడానికి వీలు లేదు. అప్పులు చేయడానికి వీల్లేదు. తప్పులు చేయడానికి అసలే వీల్లేదు. కల్పించి చెప్తున్నావు కదా. మరి ఇంత అనుమానం అయితే ఎలా పారు? చైర్మన్ గారు పెట్టిన నియమ నిబంధనలు చదువుతున్నాను. ఏ బంధన? నియమ నిబంధన. ఓ, చదువు చదువు నాయనా. ఇంకా చాలా ఉన్నట్టున్నాయి. చదువు చదువు చదువు. తనకి కంపెనీ కార్ ఇవ్వబడదు. తను ఎలా వెళ్ళాలో తనే నిర్ణయించుకోవాలి. తను ఎలా రావాలో తనే నిర్ణయించుకోవాలి. DA అంటే దీప అసిస్టెంట్గా పనిచేసినందుకు గాను ప్రతి నెల కొంత జీతం వస్తుంది. ఆ జీతంలోనే తన అవసరాలు తీర్చుకోవాలి. తన ప్రతిభను, ప్రవర్తనను సంస్థ గుర్తించి భవిష్యత్తులో జీతం పెంచే అవకాశం కూడా ఉంది. ఆహా, జీతం ఎంత ఇవ్వాలి అనేది దీప నిర్ణయిస్తుంది. జీతం లేని పని మనిషికి జీతం ఉన్న పని మనిషి అయ్యింది నా మనోరాలు. కర్మ. ఈ నియమ నిబంధనలకు లోబడే జోస్న గారు CEO గారికి సేవలు అందించాలి. వీటిలో ఏమైనా లోపాలు వస్తే చైర్మన్ గారికి కంప్లైంట్ చేయగలరు. అప్పుడు నిబంధనలు మరింత కఠినతరం అవుతాయి. ఒకవేళ ఈ నిబంధనలు, నియమాలు నచ్చకపోతే సదరు జోస్న అనే మనిషి ఈ సంస్థ నుంచి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఆఫీస్ నుంచి వెళ్ళిపోతే ఇంట్లో కూడా చోటు లేదు. ఆ షరతులు వర్తిస్తాయి. ఆఖరిగా ఒక మాట, జోస్నలో సత్ప్రవర్తన యాజమాన్యం గుర్తించేంత వరకు శిక్షాకాలం అమల్లోనే ఉంటుంది. అది గమనించి సదరు వ్యక్తి ప్రవర్తించగలరు.
ఇట్లు సంస్థ చైర్మన్ శివనారాయణ గారు. విన్నావు కదా, అవన్నీ నీకు సమ్మతమేనని సంతకం పెట్టు, లేదంటే బయటికి వెళ్ళు. మనవరాలికి మరీ ఇంత కఠినమైన శిక్ష వేయడం తప్పండి. పూర్వం రాజులు వాళ్ళ పిల్లల్ని ఏం చేసేవారో తెలుసా? యుక్త వయసు రాగానే మంచి చెడు తెలుసుకోవడానికి సాధారణమైన మనిషిలాగా బ్రతకమని రాజ్యానికి దూరంగా జనావాసంలో వదిలిపెట్టారు. నీ మనవరాల్ని అలాగే వదిలేశారు తాత. కష్టాలు పడుతూ బ్రతకాలని. కష్టాల మధ్య బతికింది. చదువుకి చాలే కానీ పుస్తకం పక్కన పెట్టి ఏదో ఒక పని చేయి. లే, కష్టాల్ని తట్టుకొని ఎదగాలని. అలాగే ఎదిగింది. తన రాజ్యాన్ని తనే వెతుక్కుంటూ రావాలని. అలాగే వచ్చింది. ఆపండి ఆపండి. తనొక పరిపూర్ణమైన మనిషిగా తయారైన తర్వాత మళ్ళీ రాజ్యంలో అడుగు పెట్టాలి. అడుగు పెట్టింది. అప్పుడు తనకి సింహాసనం మీద కూర్చొనే అధికారం ఉంటుంది. అధికారం సంపాదించుకుంది. అది సంపాదించుకున్న వాళ్ళకే విలువ ఉంటుంది. నా ఇంటి రక్తం కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నచ్చితే సంతకం పెట్టు, వద్దనుకుంటే వెళ్ళిపోవచ్చు. యుద్ధాలు ఎదుర్కోలేని వాళ్ళకి, సవాళ్లు తట్టుకోలేని వాళ్ళకి రాజ్యాలు ఏలే అధికారం ఉండదు. సంతకం పెడతావా, వెళతావా? సవాల్ని స్వీకరిస్తున్నాను. గుడ్. ఈ రోజు నుంచే బాధ్యతలు తీసుకోవచ్చు. కార్తీక్, నువ్వు నాతో రా. ఆ, డిఏ అంటే దీప, అసిస్టెంట్. ఏంటి సీఈఓ గారు, ఏంటి ఇక్కడ కూర్చున్నారు? సారీ, ఇప్పుడు మీరు సీఈఓ గారు డిఏ కదా, మర్చిపోయాను. ఇదే శాశ్వతం అనుకోకు. నువ్వు ఇలాగే ఉంటే ఇదే శాశ్వతం అవుతుంది. నేను శివనారాయణ గారి మనవరాల్ని అన్నావుగా. నేను నీకు ఆ రోజే చెప్పాను. నేను చైర్మన్ గారి మనవరాల్ని. ఇదొక్కటే నీకున్న అర్హత. అది కాస్త తీసేస్తే నువ్వు ఆఫీస్లో అసిస్టెంట్ పిఏ పోస్ట్ కూడా పనికిరావు. ఈరోజు అదే ప్రూవ్ అయింది. ఒక తప్పు నీ పొజిషన్ని మార్చేసింది. ఒక సంతకం నీ తలరాతనే మార్చేసింది. కాళ్ళు నేల మీద వదిలేసి ఆకాశంలో ఎగురుతున్నాను అనుకున్నావు. నువ్వేదో ప్రత్యేకమైనట్టు, నువ్వేదో దేవతమైనట్టు ఫీల్ అయ్యావు. ఇప్పుడు ఏమైంది నీ ప్రత్యేకత? రెక్కలు తెగిన పక్షిలా నేల మీద పడ్డావు. సూరజ్,
అరవకు. ఎవర్రా నన్ను ఆపేది? నువ్వే నేను నిన్ను ఆపగలిగేది. నీ అహంకారం, నీ పొగరు, నీ బలుపు హ్మ్. ఇవి మమ్మల్ని కొంతకాలం ఇబ్బంది పెట్టొచ్చు, కానీ నిన్ను పూర్తిగా నాశనం చేస్తాయి. చెప్పావు గాని సోది పోరా. మీరంతా ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి నా స్థానాన్ని, నా అధికారాన్ని, నా గౌరవాన్ని లాగేసుకుంటానంటే ఊరికే ఇచ్చేస్తాననుకున్నారా? ఆపాలనుకున్నాను. ఏం చేసైనా గెలవాలనుకున్నాను. మా గ్రాని చేసిన ఒకే ఒక చిన్న తప్పు, నా ఆఫీస్లో నన్నే అసిస్టెంట్ని చేసింది. అయినా పర్వాలేదు. నన్నెంత కసిగా తొక్కాలనుకుంటే అంత పైకి ఎదుగుతాను. ఈ పొగరు తగ్గించుకోకపోతే ఇంకా పతనమైపోతావు. ఐ డోంట్ కేర్. నీ మంచికే చెప్తున్నాను. అవసరం లేదురా. నేను ఇలాగే బ్రతుకుతాను. నాకు నచ్చినట్టుగానే బ్రతుకుతాను. పొగరుతోనే బ్రతుకుతాను. నా పొగరే నా ఐడెంటిటీ. క్లాజులు విన్నావుగా, ఈ రోజు నుండి నీకు సరదా తీరిపోద్ది. సత్యం చెప్పు బ్రదర్. ఎక్కడా? డిఏ గారితో మాట్లాడుతున్నాను. ఇద్దరికి ఈ మధ్య మాటలు ఎక్కువైనట్టున్నాయి. ఎంత మాట అన్నావు బ్రదర్. సరే సరే, ఇక్కడికి తీసుకొచ్చే బ్రదర్. ఇక్కడ చాలా పనులు ఉన్నాయి. అలాగే బ్రదర్, ఉంటాను. బ్రదర్ పిలుస్తున్నాడు, పద. రాకపోతే హలో, తమరిప్పుడు డిఏ డ్యూటీ ఎక్కాలి కదా. పదమ్మా, అది కూడా కాఫీ తాగుతూ. నువ్వే తాగరా, తాగి చావు. ఎంత ప్రేమగా పిలుస్తున్నావు బంగారం. ఐ లవ్ యూ. హురే, అది అసలే సుకుమారంగా పెరిగిన పిల్ల. పెద్ద పెద్ద పనులేం చెప్పకు. హా? అంతే కదా. ఆ, రండి డిఏ గారు, మీకోసం వెయిటింగ్. నన్ను జ్యోత్స్న అని పిలిస్తే చాలు. ఇంకా ప్రేమ ఎక్కువైపోతే మరదలా అని పిలు. నాకంత ఎక్కువైపోలేదు డిఏ గారు. పైగా ఇది ఆఫీసు, ప్రోటోకాల్ పాటించాలని పెద్ద ఆయన ఆర్డర్, అందుకే పిలిచాను. నువ్వు నన్ను ఎందుకు పిలిచావో చెప్పు. డ్యూటీ మొదలు పెడతారని. ఏం చేయాలి? ముందు మీ సీట్లో మీరు కూర్చోవాలి. హలో 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 డిఏ గారు, లోపల CEO గారికి. మరి ఇదెక్కడ కూర్చుంటుందిరా? ఫాలో మీ. ఇదిగో ఇక్కడే. జ్యోత్స్న డిఏ. ఇక్కడ లేకపోతే డిఏకి ఏసీ రూమ్లో CEO గారి పక్కన చేరేస్తారు అనుకున్నావేంటి? ఒరేయ్, అన్యాయురా. దీని ఇంగ్లీష్లో ప్రోటోకాల్ అంటారు, తెలుగులో మాత్రం దుర్మార్గం అంటారు. సంతకం పెట్టింది కదా. చిన్న సంతకానికి జీవితాలు మారిపోతాయా? ఆవిడ కూడా చిన్న సంతకంతోనే జీవితాలు మార్చేశారు. ఎంటీ పేపర్స్ మీద సంతకం పెట్టాలంటే ఏంటి అర్థం? ఆ అద్దాలు నేను తర్వాత రాసుకుంటాను, నువ్వు సంతకం పెట్టు చాలు. అది కాదురా గ్రాని, నువ్వు బాగు. నేను ఇక్కడ కూర్చోవాలి, అంతేగా? ఒరే, నువ్వేమో జ్యోత్స్నకి అగ్రిమెంట్ ఉన్న బానిస, జ్యోత్స్నేమో నీ పెళ్ళానికి అగ్రిమెంట్ లేని బానిస. దీన్నే కర్మ రిటర్న్స్ అంటారు. ఇది కర్మ రిటర్న్స్ లా లేదురా, మీ దీప రిటర్న్స్ లా ఉంది. ట్రీట్మెంట్ ఆ రేంజ్లోనే ఉంటుంది. హా? ఏం నాయనా, ప్రవాహం ఏంటి? తెగ పొంగిపోతుంది. మేడం గారిని ఇలా బాధలో చూడలేకపోతున్నాను. అవునా? అయితే ఒక పని చెయ్యి. చెప్పండి సార్. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి ఆటో ఎక్కు. ఎక్కావా? ఎక్కాను సార్. మార్కెట్ దగ్గర దిగు. దిగాను సార్. ఆ పక్కన 200 అడుగుల టవర్ ఒకటి ఉంటుంది, అది ఎక్కి అక్కడ కూర్చుని ఏడు సార్. లేకపోతే మేడం గారిని చూసి తట్టుకోలేకపోతున్నాడంట. నువ్వు ఓవర్ యాక్షన్.
పదలే. హ్మ్. ఆ, ఈ రోజు నుండి మీరు సిఇఓ గారికి అసిస్టెంటే కానీ మీకు ఇంకెవరో అసిస్టెంట్ ఉండరు. బ్రదర్, ఏంటి బ్రదర్? మరి కాఫీ టీలు కావాలంటే భలేవాడివే బ్రదర్. ఇలాంటి విషయాల్లో వెసులుబాటు ఇవ్వకపోతే కార్మిక శక్తిని యాజమాన్యం అణిచివేస్తుందని ఉద్యమాలు పుట్టుకురావు. ఉద్యమం చేసినా వెనక నిలబడే వాళ్ళు ఎవరుంటారు? ఏం పారు, ఆ? నువ్వేమైనా ఉంటావా? ఇచ్చిన ఉద్యోగాలే చేయలేకపోతున్నాం, ఇక ఉద్యమాలేం చేస్తాం? మా కర్మ. ఇది రియలైజేషన్ అంటే. డిఏ గారు వెళ్ళండి. ఎక్కడికి? వినపడలేదా బెల్ సౌండ్? వినపడిందిరా, ఎవరో కొట్టుంటారు. ఎవరో కొట్టడం కాదు, సిఇఓ గారికి డిఏ గారి అవసరం ఉన్నప్పుడు నోటితో పిలవరో బెల్లు కొడతారు. వెళ్ళాలి. ఈ బెల్ ఐడియా ఇచ్చింది ఎవర్రా? ఆ, నేనేనండి. సిఇఓ గారు ప్రతిసారి నోటితో పిలవాలంటే అలసిపోరు, అందుకే ఇలా సెట్ చేశాను. నువ్వు మరీ ఇంత మంచోడివేంటయ్యా? స్పేస్ తీసుకుని మరీ వాడేసుకుంటున్నావు కదా. డిఏ గారు వెళ్ళండి. 2 సార్లు మోగినా వెళ్ళలేదంటే మూడోసారి చైర్మన్ గారి దగ్గర నుంచి కాల్ రావచ్చు. వెళ్ళవే, పెద్దానికి తెలిసిందంటే మళ్ళీ ఏమంటాడు? వెళ్ళు. వెళ్తాను, సిఇఓ గారు పిలిస్తే వెళ్ళాలిగా. వెళ్తాం. ఏం బారు, ఈ మాత్రం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుందిగా. ఆర్ యూ హ్యాపీ? ఎందుకు పిలిచాం? ఈ బెల్ పనిచేస్తుందా లేదా అని చెక్ చేశాను. అయ్యయ్యో, ఈ ఘోరాల్ని నేను చూడలేను. పోతాను, ఇంటికి పోతాను. అమ్మో, ఈసారి ఎందుకు నొక్కావు? మళ్ళీ టెస్ట్ చేయడానికి నేనే నొక్కాను. బాగా ఆడుకుంటున్నారు. ఈసారి మాత్రం నీకోసమే నొక్కాను. ఎందుకు? అంతా బాగానే ఉంది కానీ ఒకటి తగ్గింది జోష్న. ఏం తగ్గింది? ఒకటి తగ్గింది. ఏంటది? మేడం కాఫీ. అర్థమైందా ఏం తగ్గిందో? నన్ను వెళ్ళమంటారా మేడం? నువ్వు వెళ్ళు. ఓకే మేడం. అర్థమైందా ఏం తగ్గిందో? అర్థమైంది మేడం. గుడ్. వెళ్ళు, వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని వర్క్ స్టార్ట్ చేయి. ఆహా, సిఇఓ గారు ఈ పోస్టర్ అదిరిపోయింది. అలాగే ఉండండి, ఓ సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు నీకు ప్రచారం అవసరం.